ఫ్రెండ్స్, నైట్ డిన్నర్ కోసము చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మా హస్బెండ్ వేరే ఊరికి వెళ్ళినాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమీ తినడు ఫ్రెండ్స్. ఇంటికే వస్తాడు. ఏమైనా కానీ బయట ఫుడ్ తినే అలవాటు అయితే లేదు. దానికోసము ఏమైనా మంచిగా చేసి పెట్టు అన్నాడు. కొద్దిగా చికెన్ ఉంటే వేడివేడిగా చికెన్ బిర్యానీ చేస్తే బాగా తింటారులే ఇష్టంగా అనుకొని, బాబు కూడా తింటాడు, ఆయన హస్బెండ్ కూడా తింటారని వేడి బిర్యానీ చేసేదానికి వెళ్తున్నా ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ, పెరుగు పచ్చడి, పుదీనా చట్నీ చేద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్. చేసేదానికి వెళ్తున్నాను. చూడండి, రైస్ నానబెట్టినాను. నేనైతే చిట్టి ముత్తల బిర్యానీ. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. అల్లం పేస్ట్, కొద్దిగా పచ్చివాసన పోవాలి, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, టమాటాలు, కొద్దిగా ఉప్పు వేస్తే టమాటాలు భిన్న మగ్గుతాయి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, గరం మసాలా. ఒక పక్క పాలు, మాకైతే నైట్ టైం పాలు వస్తాయి, పాలైన ఇది ఒక పక్క బిర్యానీ. బాబుకు హోంవర్క్స్ రాయమంటే ఎలా సతాయిస్తాండారో. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటే కమెంట్ చేయండి. టమాటాలు బాగా మగ్గినాయి ఫ్రెండ్స్. చికెన్ అయితే వేసుకున్నాం. ఇదిగోండి, చికెన్ అయితే కొద్దిగా వేసి చేస్తున్నాను. చికెన్ అయితే కాసేపు మగ్గి, ఇప్పుడైతే మసాలాలు వేసుకున్నాం. మసాలాలు అయితే వేసేసినాం. కాసేపు మగ్గనిచ్చి ఎసురు వేసుకోవాలి. కొత్తిమీర అయితే వేసుకున్నాం. కొద్దిగా నిమ్మకాయ, కొంచెం పెరుగు వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే బాగా మగ్గినాయి చికెను. వాటర్ అయితే పోసుకున్నాం. ఫస్ట్ టమాటాలో కొంచెం ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోండి. రైస్ అయితే వేసుకుందాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. నెయ్యి స్మెల్. టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అయితే. ఇదిగోండి పెరుగు చట్నీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా పండుకున్నాడు టెడ్డీ బియర్తో. టెడ్డీ బియర్ అంటే వానికి ఇష్టం అంట. చూడండి, పక్కలో పెట్టి పండుకున్నాడు.